ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 8 జూన్ 2025. రివైజ్ కోర్స్ డేట్ 15/11/2005. బాప్దాదా చెప్తున్నారు, సత్యమైన హృదయంతో తండ్రి మరియు పరివారానికి స్నేహితులుగా అయి శ్రమ నుండి ముక్తులుగా అయ్యే ప్రతిజ్ఞ చేయండి మరియు లాభాన్ని తీసుకోండి. ఈరోజు బాప్దాదా తన నలువైపులా ఉన్న శ్రేష్ఠ రాజ్యాధికారులు స్వమానదారులైన పిల్లలను చూస్తున్నారు. తండ్రి పిల్లలకు తనకంటే కూడా ఉన్నతమైన స్వమానం ఇచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరిని పాదాలపై పడటం నుండి విడిపించి శిరో కిరీటాలుగా తయారు చేశారు. స్వయాన్ని సదా ప్రియమైన పిల్లలకు సేవాదారిని అని చెప్పుకున్నారు. ఇంత గొప్ప అధికారం యొక్క స్వమానాన్ని పిల్లలకు ఇచ్చారు. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఇంత స్వమానదారిగా భావిస్తున్నారా? స్వమానదారుల విశేషమైన లక్షణాలు ఏమిటి? ఎవరెంత స్వమానదారిగా ఉంటారో అంతగానే సర్వులకు సన్మానం ఇచ్చేవారిగా ఉంటారు. ఎంత స్వమానదారులో అంతే నిర్మాణంగా సర్వుల స్నేహితులుగా ఉంటారు. స్వమానదారుల గుర్తు తండ్రికి ప్రియంగా ఉండటంతో పాటు సర్వులకు ప్రియంగా ఉంటారు. హద్దు ప్రేమ కాదు, బేహద్దు ప్రేమ. ఎలాగైతే తండ్రి అందరికీ ప్రియమైన వారో, ఒక మాసం పిల్లలు కానీ ఆదిరత్నాలైనా కానీ ప్రతి ఒక్కరూ నేను బాబావాడిని, బాబా నావారు అని అంగీకరిస్తారు కదా. అందరికీ ప్రియంగా ఉండటమే శ్రేష్ఠ స్వమానానికి గుర్తు. ఎందుకంటే ఇలాంటి పిల్లలు తండ్రిని అనుసరించేవారిగా ఉంటారు. చూడండి, తండ్రి ప్రతి వర్గం వారికి అనగా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు పిల్లలందరికీ స్వమానం ఇచ్చారు. యువతకు వినాశకారి నుండి విశ్వ కళ్యాణకారులు అనే స్వమానం ఇచ్చారు. మహాన్గా తయారు చేశారు. ప్రవృత్తిలోని వారిని మహాత్ములు, గొప్ప గొప్ప జగద్గురువుల కంటే ఉన్నతంగా ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండేవారిగా, మహాత్ములు శిరస్సును కూడా వంచేవారిగా చేశారు. కన్యలకు శివశక్తి స్వరూపులనే స్వమానాన్ని గుర్తింపించారు. అలా తయారు చేశారు. వృద్ధులకు బ్రహ్మాబాబాకు తోటివారు అనుభ్వీలనే స్వమానాన్ని ఇచ్చారు. అదేవిధంగా స్వమానదారి పిల్లలు ప్రతి ఆత్మను స్వమానంతో చూస్తారు. కేవలం చూడటమే కాదు, కానీ అలా సంబంధ సంపర్కంలోకి కూడా వస్తారు. ఎందుకంటే స్వమానం దేహాభిమానాన్ని తొలగిస్తుంది. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహాభిమానం ఉండదు. దేహాభిమానాన్ని తొలగించుకునేందుకు చాలా సహజ సాధనం సదా స్వమానంలో ఉండటం. సదా ప్రతి ఒక్కరిని స్వమానంతో చూడండి. వారు కాలినడక వారు కావచ్చు, 16,000 మాలలో చివరి నంబర్ కూడా కావచ్చు. కానీ చివరి నంబర్ వారిలో కూడా డ్రామానుసారం తండ్రి ద్వారా ఏదో ఒక విశేషత ఉంది. స్వమానదారులు విశేషతను చూసి స్వమానం ఇస్తారు. వారి దృష్టిలో, వృత్తిలో, కృతిలో ప్రతి ఒక్కరి విశేషత ఇమిడి ఉంటుంది. ఎవరైతే తండ్రి వారిగా అయ్యారో వారందరూ విశేషాత్మలే. భలే నెంబర్ వారుగా ఉన్నప్పటికీ ప్రపంచంలో కోట్లలో కొంతమంది ఆత్మలు. ఇలా అందరూ తమ స్వయాన్ని విశేష ఆత్మలుగా భావిస్తున్నారా? స్వమానంలో స్థితమై ఉండాలి. దేహాభిమానంలో కాదు, స్వమానంలో ఉండాలి. తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరిపై ప్రేమ ఎందుకుంది? ఎందుకంటే నన్ను గుర్తించి నా వారిగా అయ్యారని తండ్రికి తెలుసు. ఈరోజు ఈ మేళాలోకి కూడా మొదటిసారి వచ్చి ఉండవచ్చు, అయినా కూడా బాబా అని అన్నారు. కనుక తండ్రి ప్రేమకు పాత్రదారులుగా అయ్యారు. బాప్దాదాకు నలువైపులా ఉన్న పిల్లలందరూ అందరికంటే ప్రియమైన వారు.
ఇలా తండ్రిని అనుసరించండి. అప్రియమైన వారు ఎవ్వరూ లేరు, అందరూ ప్రియమైన వారే. ఏ పిల్లలైనా నా బాబా అని అంటున్నారు అంటే ఈ నాది అనే భావన ఎలా వచ్చింది? స్నేహం ద్వారా వచ్చింది. స్నేహమే మిమ్మల్ని తండ్రి వారిగా చేసిందని ఇక్కడ కూర్చున్న వారందరూ తెలుసుకున్నారు. తండ్రి స్నేహం అయస్కాంతం వంటిది. ఆ స్నేహం అనే అయస్కాంతం ద్వారా తండ్రి వారిగా అయిపోయారు. కేవలం చెప్పుకునే స్నేహం కాదు, హృదయపూర్వకమైన స్నేహం. హృదయపూర్వక స్నేహమే ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది. బాబాను కలుసుకునేందుకు ఎందుకు వస్తారు? స్నేహమే తీసుకొచ్చింది కదా. ఇక్కడ కూర్చుని ఉన్నవారందరూ ఎందుకు వచ్చారు? స్నేహం ఆకర్షించింది కదా. స్నేహం కూడా ఎంత ఉంది? 100% ఉందా లేక తక్కువ ఉందా? మాకు 100% స్నేహం ఉందని భావించేవారు చేతులెత్తండి. స్నేహంలో 100% ఉందా? కొద్దిగా కూడా తక్కువ లేదా? మంచిది. మరైతే ఇంత స్నేహం పరస్పరం బ్రాహ్మణంలో ఉందా? ఇందులో చేతులు ఎత్తించమంటారా? ఇందులో శాతం ఉంది. ఎలాగైతే తండ్రికి అందరిపై స్నేహం ఉందో అలాగే పిల్లలకు కూడా అందరితో స్నేహం ఉండాలి. అందరికీ స్నేహితులుగా ఉండాలి. ఇతరుల బలహీనతలను చూడకండి. ఒకవేళ ఎవరైనా సంస్కారానికి వశీభూతులై ఉంటే అప్పుడు ఎవరిని అనుసరించాలి? వశీభూతమైన వారిని అనుసరించాలా? మీరు వశీకరణ మంత్రంను ఇచ్చేవారు. వశీభూతుల నుండి విడిపించే మంత్రంను ఇచ్చేవారు. విడిపించేవారే కదా? లేక చూస్తూ ఉండేవారా? లేక అది కనిపిస్తుందా? ఒకవేళ ఏదైనా చెడు వస్తువు కనిపించినా కూడా మీరేం చేస్తారు? చూస్తూ ఉంటారా లేక దూరంగా వెళ్ళిపోతారా? ఎందుకంటే ఎవరైతే హృదయపూర్వక స్నేహితులుగా ఉంటారో, తండ్రి హృదయానికి స్నేహితులుగా ఉంటారో వారు తప్పకుండా సర్వులకు స్నేహితులుగా ఉంటారని బాప్దాదా చూశారు. సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేందుకు చాలా సహజ విధి హృదయపూర్వక స్నేహం. ఎవరెంత జ్ఞానీయులుగా అయినా ఉండవచ్చు, కానీ హృదయపూర్వక స్నేహం లేదంటే బ్రాహ్మణ జీవితంలో రమణీక జీవితం ఉండదు. నిస్సారమైన ఎండిపోయిన జీవితంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానంలో స్నేహం లేకుండా కేవలం జ్ఞానం మాత్రమే ఉంటే జ్ఞానంలో ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ జ్ఞాన సహితంగా స్నేహం ఉంటే స్నేహితులు సదా స్నేహంలో లవలీనమై ఉంటారు. స్నేహితులకు స్మృతి చేసేందుకు శ్రమ చేసే అవసరం ఉండదు. కేవలం జ్ఞానిగా ఉండి స్నేహం లేకుంటే శ్రమ చేయాల్సి వస్తుంది. వారు శ్రమ యొక్క ఫలాన్ని తింటారు. వారు ప్రేమ యొక్క ఫలాన్ని తింటారు. జ్ఞానం అనేది బీజం, కానీ స్నేహం అనేది నీరు. ఒకవేళ బీజానికి స్నేహం అనే నీరు లభించకపోతే ఫలం వెలువడదు. ఈరోజు బాప్దాదా పిల్లలందరి హృదయపూర్వక స్నేహాన్ని చెక్ చేశారు. తండ్రితో సర్వులతో ఎంత స్నేహం ఉందని చెక్ చేశారు. మీరందరూ స్వయం గురించి ఏమని భావిస్తున్నారు? స్నేహితులేనా? మేము హృదయపూర్వక స్నేహితులము అని భావించేవారు చేతులెత్తండి. చాలా వరకు అందరూ చేతులెత్తుతారు. సర్వులకు స్నేహితులుగా ఉండాలి. తండ్రికైతే హృదయపూర్వక స్నేహితులుగా ఉన్నారు. మరి సర్వులకు స్నేహితులుగా ఉన్నారా? వీరు నా సోదరుడు సోదరి అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా? వీరు నా వారు అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా? లేక కొందరే భావిస్తున్నారా? ఎలాగైతే తండ్రిపై స్నేహం విషయంలో అవును తండ్రికి స్నేహితులము అని అందరూ చేతులెత్తుతారో అలా వీరు సర్వుల స్నేహితులు అనే విషయంలో కూడా ప్రతి ఒక్కరి కోసం చేతులెత్తుతారా? ఈ సర్టిఫికెట్ లభిస్తుందా? ఎందుకంటే
బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. కేవలం తండ్రి నుండి సర్టిఫికేట్ తీసుకోవటం కాదు, బ్రాహ్మణ పరివారం నుండి కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో తండ్రి ధర్మము మరియు రాజ్యము రెండింటినీ జతలో స్థాపన చేస్తున్నారు. రాజ్యంలో కేవలం తండ్రి మాత్రమే ఉండరు, పరివారం కూడా ఉంటుంది. కనుక తండ్రికి కూడా ప్రియంగా ఉండాలి, పరివారానికి కూడా ప్రియంగా ఉండాలి. జ్ఞానీయులుగా అయితే అయ్యారు, కానీ దానితో పాటు స్నేహిలుగా అవ్వటం కూడా తప్పనిసరి. స్వమానంలో ఉండటం మరియు సన్మానం ఇవ్వటం, ఈ రెండు తప్పనిసరి. బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే పిల్లలు ప్రతి ఒక్కరికి తండ్రి గౌరవం ఇచ్చారు. అప్పుడే మీరు ఉన్నతంగా అయ్యారు. ఈ ఒక్క జన్మలో సన్మానం ఇవ్వటం ద్వారా పూర్తి కల్పమంతా దాని ప్రాలబ్ధంగా సన్మానం ప్రాప్తిస్తుంది. అర్థకల్పం రాజ్యాధికారి యొక్క గౌరవం లభిస్తుంది. అర్థకల్పం భక్తిలో భక్తుల ద్వారా గౌరవం లభిస్తుంది. కానీ పూర్తి కల్పానికి ఆధారం ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని ఇవ్వటం, గౌరవాన్ని తీసుకోవటం. ఇప్పుడిప్పుడే బాప్దాదా చూస్తున్నారు. నలువైపులా విదేశాల్లోని వారు కొంతమంది రాత్రిలో, కొంతమంది పగల్లో మిలనం చేస్తున్నారు. పురుషార్థ వేగాన్ని మంచిగా పెంచేందుకు మీకు మంచి దాది, జానకి దాది లభించారు. ఇది నిజమే కదా. కొద్దిగా ఏదైనా లోపాన్ని చూసినా వెంటనే క్లాస్ మీద క్లాస్ చేయిస్తారు. దేశం వారు కానీ విదేశం వారు కానీ ఏ పిల్లలకైనా ఏదైనా సబ్జెక్ట్లో శ్రమ అనిపిస్తే దానికి మూల కారణం హృదయపూర్వక స్నేహంలో లోపం. స్నేహము అనగా లవ్లీనంగా ఉండటం. స్నేహం అంటే స్మృతి చేయాల్సి పడదు, కానీ స్మృతిని మర్చిపోవటం కష్టమవుతుంది. ఒకవేళ శ్రమ చేయాల్సి వస్తే ఎక్కడైనా లీకేజ్ అయితే లేదు కదా అని మనసు యొక్క స్నేహాన్ని చెక్ చేసుకోండి. ఎవరైనా వ్యక్తితో కానీ, వ్యక్తి యొక్క విశేషతో కానీ, ఏదైనా సాధనంతో కానీ, సౌకర్యాలతో కానీ ఆకర్షణ ఉంటే లీకేజ్ ఉన్నట్లు. నియమానుసారంగా సౌకర్యాలు ఉండటం సరైందే, కానీ అదనపు సౌకర్యాలపై కూడా ప్రేమ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. ఆ సౌకర్యాలు గుర్తుకొస్తూ ఉంటాయి. దీని గుర్తు ఏమిటి అంటే, ఎక్కడైనా లీకేజ్ ఉంటే సదా జీవితంలో ఏదో ఒక కారణంతో సంతుష్టత అనుభవం అవ్వదు. ఏదో ఒక కారణం అసంతృప్తిని అనుభవం చేయిస్తుంది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో దాని గుర్తుగా సదా ప్రసన్నత ఉంటుంది. సదా ఆత్మీక గులాబీ వలె చిరునవ్వుతో ఉంటారు, వికసించి ఉంటారు. మూడ్ ఆఫ్ అవరు సదా డబల్ లైట్గా ఉంటారు. కనుక అర్థమైందా? ఇప్పుడు శ్రమ నుండి రక్షించుకోండి. బాప్దాదాకు పిల్లల శ్రమ మంచిగా అనిపించదు. అర్థకల్పం శ్రమ చేశారు. ఇప్పుడు ఆనందంలో ఉండండి, ప్రేమలో లవలీనమై ఉండండి. జ్ఞానసాగరం యొక్క లోతుల్లో అనుభవాలనే ముత్యాలను అనుభవం చేయండి. కేవలం మునక వేసి సాగరం నుండి బయటికి రాకండి, లవలీనమై ఉండండి. మీ తోడుగా ఉంటాము, మీ తోడుగా వెళ్తాము అని అందరూ ప్రతిజ్ఞ అయితే చేశారు కదా. ప్రతిజ్ఞ చేశారా? తోడుగా వెళ్తారా లేక వెనుక వెనుక వస్తారా? ఎవరైతే తోడుగా వెళ్ళేందుకు తయారుగా ఉన్నారో వారు చేతులెత్తండి. తయారుగా ఉన్నారా? ఆలోచించి చేతులెత్తండి. తయారుగా ఉండటం అనగా తండ్రి సమానంగా ఉండటం. తోడుగా ఎవరు వెళ్తారు? సమానంగా ఉన్నవారే వెళ్తారు. మరి వెళ్తారా? ఎవరు రెడీగా ఉన్నారా? మొదట వరుస వారు ఎవరు రెడీగా ఉన్నారా? రేపు వెళ్ళాలని ఆర్డర్ చేస్తే వెళ్తారా? ప్రవృత్తిలోని వారు వెళ్తారా? పిల్లలు గుర్తుకు రారా? మాతలు వెళ్తారా? మాతలు తయారుగా ఉన్నారా? ఏ వస్తువు కూడా గుర్తు రాదా? టీచర్లకు సెంటర్, జిజ్ఞాసులు గుర్తుకొస్తారా? గుర్తుకు రారా? మంచిది.
అందరూ నిర్మోహులుగా అయిపోయారా? అయితే ఇప్పుడిక శ్రమ చేసే అవసరం ఉండదు కదా. ఈరోజు బాప్దాదా అందరినీ, అనగా సన్ముఖంలో కూర్చుని వారు కానీ దూరంగా కూర్చుని కూడా తండ్రి హృదయంలో కూర్చున్న వారిని అందరినీ ఈరోజు శ్రమ నుండి ముక్తులుగా చేయాలని అనుకుంటున్నారు. అవుతారా? చప్పట్లయితే కొట్టారు, కానీ తయారవుతారా? రేపటి నుండి ఎవ్వరూ దాదీల వద్దకు రాకూడదు, శ్రమ ఇవ్వకూడదు, ఆనందంగా కలుసుకోవాలి. జోన్ హెడ్ వద్దకు వెళ్ళి ఫిర్యాదులు చేయకూడదు, సంపూర్ణంగా అవ్వాలి. సరేనా? ఇప్పుడు చేతులెత్తండి. ఆలోచించి చేతులెత్తండి. ఊరికే చేతులెత్తకండి. ఏ ఫిర్యాదు ఉండకూడదు. నేను నేను అనేది ఉండకూడదు. నాది అనేది ఏది ఉండకూడదు. నేను అనేది ఉండకూడదు. నాది అనేది ఉండకూడదు. అన్నీ సమాప్తం. ప్రతిజ్ఞ అయితే చేశారు. దీని కొరకు శుభాకాంక్షలు. కానీ ఏమవుతుంది అంటే ఆ ప్రతిజ్ఞ నుండి లాభాన్ని తీసుకోరు. ప్రతిజ్ఞలు చాలా త్వరగా చేసేస్తారు, కానీ దాని నుండి లాభాన్ని తీసుకునేందుకు ప్రతిరోజు మొదటిది దాన్ని అనుభూతి చేయండి, రెండవది రివైజ్ చేయండి. ఏం ప్రతిజ్ఞ చేశాము అని ప్రతిరోజు ఆ ప్రతిజ్ఞను రివైజ్ చేయండి. అమృతవేళ బాబాను మిలనం చేసిన తర్వాత ప్రతిజ్ఞ మరియు లాభం ఈ రెండిటి బ్యాలెన్స్ యొక్క చార్ట్ను తయారు చేయండి. ఏ ప్రతిజ్ఞ చేశారు మరియు దాని నుండి ఏ లాభాన్ని తీసుకుంటున్నారు రియలైజ్ చేయండి, రివైజ్ చేయండి. రెండిట్లో అంటే ప్రతిజ్ఞ మరియు లాభం బ్యాలెన్స్ వచ్చేస్తే సరిపోతుంది. మీటింగ్ వారు ప్రతిజ్ఞ చేశారని బాప్దాదాకు తెలుసు. బాప్దాదా చూశారు. చాలా మంచి మంచి ప్లాన్లు తయారు చేస్తారు. బాప్దాదాకు నచ్చుతాయి. బాప్దాదా ఏం కోరుకుంటున్నారు? బాప్దాదా కేవలం ఒక మాటను కోరుకుంటున్నారు. సఫలం చేసుకోండి, సఫలం చేసుకోండి, సఫలుగా అవ్వండి. ఏ ఖజానాలైతే ఉన్నాయో శక్తులు, సంకల్పాలు, మాటలు, కర్మ కూడా ఒక శక్తి, సమయం కూడా ఒక శక్తి మరియు ఖజానా అయింది. వీటన్నిటినీ సఫలం చేయాలి. స్థూల ధనంను, అలౌకిక ఖజానాలను అన్నిటినీ సఫలం చేయాలి. సఫలతామూర్తి అనే సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. సఫలం చేయండి మరియు సఫలం చేయించండి. ఒకవేళ ఎవరైనా అసఫలం చేస్తే అప్పుడు మాటల ద్వారా, శిక్షణ ద్వారా కాకుండా మీ శుభభావన, శుభకామన మరియు సదా శుభ సన్మానాన్ని ఇవ్వటం ద్వారా సఫలం చేయించండి. కేవలం శిక్షణ ఇవ్వకండి. ఒకవేళ శిక్షణ ఇవ్వవలసి వచ్చిన క్షమ మరియు శిక్షణ అనగా క్షమారూపంగా ఈ శిక్షణ ఇవ్వండి. మర్సిఫుల్గా, దయాహృదయులుగా అవ్వండి. మీ దయాహృదయ రూపం తప్పకుండా మీ శిక్షణకు ఫలితాన్ని చూపిస్తుంది. చూడండి, ఈ రోజుల్లో డాక్టర్లో కూడా ఆపరేషన్ చేసేటప్పుడు మొదట ఏం చేస్తారు? మొదట మత్తు ఇచ్చి నిద్రపుచ్చుతారు, తర్వాత కట్ చేస్తారు. మొదట కట్ చేయరు. టింక్చర్ వేసిన మొదట ఊదుతారు, తర్వాత టింక్చర్ వేస్తారు. అలా మీరు కూడా మొదట దయాస్వరూపులుగా అయ్యి తర్వాత శిక్షణ ఇస్తే అది ప్రభావం చూపిస్తుంది. లేకపోతే ఏమవుతుంది అంటే మీరు శిక్షణ ఇవ్వటం మొదలు పెడతారు, కానీ వారు మొదటే మీకంటే పెద్ద శిక్షకునిగా ఉంటారు. ఒక శిక్షకుడు మరొక శిక్షకుని శిక్షణను అంగీకరించడు. ఇలా చేయకండి, ఇలా చేయండి అని మీరు ఒక పాయింట్ చెప్తే దాన్ని కట్ చేసేందుకు వారి వద్ద 10 పాయింట్లు ఉంటాయి. కనుక క్షమ మరియు శిక్షణ రెండూ జతలో ఉండాలి. మీ 70వ సంవత్సరం యొక్క విషయం ఏమిటి అంటే సఫలం చేయండి, సఫలం చేయించండి, సఫలతామూర్తిగా అవ్వండి. అన్నీ సఫలం చేసుకోండి. డబల్ లైట్గా అవ్వాలి అంటే సఫలం చేసుకోండి. సంస్కారాన్ని కూడా సఫలం చేసుకోండి. మీ ఒరిజినల్ ఆది సంస్కారం, దైవీ సంస్కారం
అనాది సంస్కారం ఏదైతే ఆత్మలో ఉందో దాన్ని ప్రత్యక్షం చేయండి. వ్యతిరేక సంస్కారాలకు అంతిమ సంస్కారం చేయండి. ఆది అనాది సంస్కారాలను ప్రత్యక్షం చేయండి. సంస్కారాలు మారటం లేదు, సంస్కారాలు మారటం లేదు అనే ఒక్కే ఫిర్యాదు ఇప్పుడు విశేషంగా అందరిలో ఉండిపోయింది. శ్రమ నుండి ముక్తులుగా అవుతాము అనే ప్రతిజ్ఞ అయితే అందరూ చేశారు కదా. అందరూ చేతులెత్తుతారు. మంచిది. వీరి ఫోటో తీయండి. ఇప్పుడు ఒక్క నిమిషంలో మీ హృదయపూర్వకంగా అందరూ ఈ ప్రతిజ్ఞకు దృఢత అనే అండర్లైన్ చేసుకోండి. మీ మనసులో పక్కా చేసుకోండి. బాబా అందరితో డ్రిల్ చేయించారు. అచ్చా, బాప్దాదా అందరికీ యాద్ ప్యార్ తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న స్వమానదారి పిల్లలందరికీ సదా తండ్రి యొక్క హృదయపూర్వక స్నేహిలకు, సర్వులకు స్నేహిలైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తంగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా ప్రతిజ్ఞ మరియు ప్రతిజ్ఞ నుండి లాభాన్ని తీసుకునే వారికి, బ్యాలెన్స్ ఉంచుకునే బ్లిస్ఫుల్ పిల్లలకు, సదా ఆనందంలో ఉండేవారికి, ఇతరులను కూడా ఆనందంలో ఉంచేవారికి, ఇలాంటి సంగంయుగి శ్రేష్ఠ భాగ్యం యొక్క అధికారి పిల్లలు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయాభిరాముని హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి. అందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే. హృదయాభిరామునికి హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. బాప్దాదా దాదీలతో మాట్లాడుతున్నారు. బాగున్నారు కదా. అందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. తండ్రి మరియు పిల్లలు ఇరువురిని చూసి సంతోషిస్తారు. ఇరువురు సమానమైన వారు, అందరికీ అపురూపమైన వారు. దాదీలపై అందరికీ విశేషమైన ప్రేమ ఉంది కదా. చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారిపైన బాధ్యత కూడా ఉంటుంది మరియు అంతే స్నేహం కూడా ఉంటుంది. ఎందుకంటే అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాల ద్వారా వారి జీవితంలో లిఫ్ట్ లభిస్తుంది. మీలో కూడా ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారికి కూడా లిఫ్ట్ లభిస్తుంది. కానీ ఈ లిఫ్ట్ యొక్క గిఫ్ట్ను స్థిరంగా ఉంచుకుంటే చాలా లాభం కలుగుతుంది. ఈ అదనపు వరదానం లభిస్తుంది. ఏదైనా కార్యంలో అనగా ఈశ్వర్య కార్యంలో కానీ యజ్ఞ సేవలో కానీ ఎవరైతే విశేషంగా నిమిత్తంగా అవుతారో వారికి ఆశీర్వాదాలు మరియు ప్రేమ రెండిటి లిఫ్ట్ లభిస్తుంది. ప్రేమ ఎలాంటి వస్తువు అంటే అది ఎలా ఉండేవారిని ఎలా తయారు చేస్తుంది. ఈరోజు ప్రపంచంలో కూడా మీకేం కావాలి అని ఎవరినైనా అడిగితే ప్రేమ కావాలి అని అంటారు. శాంతి కావాలి, కానీ అది కూడా ప్రేమ ద్వారానే లభిస్తుంది. కనుక ప్రేమ అనగా ఆత్మీక ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైంది. అచ్చా, ఈరోజు వరదానము. కంబైన్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా మర్చిపోని వారిగా తయారయ్యే నిరంతర యోగి భవ. ఏ పిల్లలైతే స్వయాన్ని తండ్రితో కంబైన్డ్గా అనుభవం చేస్తారో వారికి నిరంతర యోగి భవ అనే వరదానం స్వతహాగా లభిస్తుంది. ఎందుకంటే వారు ఎక్కడ ఉంటున్నా మెల్లవేళ జరుగుతూ ఉంటుంది. వారిని ఎవరంతగా మరిపింపచేసేందుకు ప్రయత్నించినా వారు మర్చిపోని వారుగా ఉంటారు. ఇలాంటి మర్చిపోని పిల్లలు ఎవరైతే తండ్రికి అతి ప్రియంగా ఉంటారో వారే నిరంతర యోగులు. ఎందుకంటే ప్రేమకు గుర్తు స్వతహ స్మృతి. వారి సంకల్పం అనే గోరును కూడా మాయ కదిలించలేదు. స్లోగన్: కారణాన్ని వినిపించేందుకు బదులు దాన్ని నివారణ చేసినట్లయితే
ఆశీర్వాదాలకు అధికారిగా అయిపోతారు. ఈరోజు అవ్యక్త సూచన: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. అంతర్ముఖులుగా అయ్యే జ్ఞాన మన్న యొక్క అభ్యాసం ద్వారా అలౌకిక మస్తీలో సదా మస్తుగా ఉంటే ఈ ప్రపంచం యొక్క చిక్కులు తమ వైపు ఆకర్షించలేవు. ఎలాగైతే మిలిటరీ వారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతే బయట ఉన్న బాంబులు మొదలైన వాటి ప్రభావం ఉండదో, అలా మీరు అంతర్ముఖులుగా అండర్ గ్రౌండ్ ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేస్తే బాహ్యముఖత యొక్క విషయాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. అచ్చా, ఓం శాంతి.